రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. త్రిబులర్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన జరగండి అనే పాటకి మంచి స్పందన కూడా లభించింది. అయితే ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక దర్శకుడు శంకర్ మాత్రం కూతురి వివాహం, ఇండియన్ 2 సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో గేమ్ చేంజర్ చిత్రం పరిస్థితి 2 అడుగులు వెనక్కి 1 అడుగు ముందుకి అన్నట్లుగా తయారయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి ఎట్టకేలకి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. మే మొదటి వారంలో చెన్నైలో కీలక షెడ్యూల్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్లో నవీన్ చంద్ర, సునీల్, కియారా అద్వానీలపై ప్రీ క్లైమాక్స్ పట్టాలెక్కుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక పొలిటికల్ బ్యాక్గ్రాఫ్ లో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ విపాత్రాభినయం చేస్తుండగా అంజలి, కియారా జంటగా నటిస్తున్నారు. ఇక ఈ మధ్య హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ తో పోషిస్తున్న కలెక్టర్ పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్య సన్నివేశాలని చిత్రీకరించగా తమ తదుపరి షెడ్యూల్ ని చెన్నైకి మార్చారు. ఇక మే 1వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ ప్రారంభమవుతున్నట్లుగా, యాక్షన్ లో కొన్ని కామెడీ సీన్స్ తెరకెక్కించనున్నట్లుగా సమాచారం. అయితే ఈ సినిమా షూటింగ్ ని ఎట్టి పరిస్థితుల్లో జులై వరకు పూర్తి చేసి ఈ ఏడాది దసరాకు కానీ దీపావళికి కానీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు మరొక 2 నెలల్లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. అప్పటి నుంచి 2-3 షెడ్యూల్స్ తో కొట్టేస్తాడు శంకర్. ఇక షూటింగ్ జరుగుతూనే ఉంది. కానీ ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. అది కూడా సినిమాలో కీలక ఎపిసోడ్స్ అని అంటున్నారు. ఇంకా కీలక సీన్స్ షూటింగ్ చేస్తున్నారంటే ఇప్పట్లో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తవుతుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిందని టాక్. శంషాబాద్ లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్టుగా సమాచారం. ఇక దీంతో క్లైమాక్స్ షెడ్యూల్ మే 1వ తేదీ నుంచి చెన్నైలో ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ చాలా కీలకమని తెలుస్తోంది. ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రామ్ చరణ్ సీనియర్ పాత్రపై వచ్చే సన్నివేశాలు తెరకెక్కించనున్నారట. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలై దాదాపు 3 ఏళ్లు దాటిపోయింది. ఇన్నాళ్లలో ఒక టైటిల్ లుక్ రీసెంట్ గా జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ మాత్రమే రిలీజ్ చేశారు.